భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ రద్దు నిర్ణయం కుక్క కాటుకు చెప్పుదెబ్బలా తగలనుందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పహల్గాంలో అత్యంత క్రూరమైన రీతిలో టెర్రర్ అటాక్కు ఊతం అందించిన దాయాది దేశం భారత్ వాటర్ దెబ్బతో మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి ఒప్పందం, దీనిని భారత్ రద్దు చేసుకుంటే పాక్కు వచ్చే నష్టం ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. సింధు నది ఇండస్ రివర్ టిబెట్లో పుట్టి భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా 6 ఉపనదులు కలుస్తుంటాయి. అయితే దేశ విభజన తరువాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు కూడా వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు, పశ్చిమ భాగంలోని ఇండస్, జీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలలోనే వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్కు, తాగునీటికి మాత్రం అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కు నీటిని అడ్డుకోవడం లేదా వరదలను సృష్టించడం వంటివి చేయరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దయితే పైన ఉన్న భారత్ ఆ నదీ జలాలు పాక్కు వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు లేదా భారత్లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే గనక జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% పంజాబ్, సింధు ప్రావిన్స్లోనే ఉన్నాయి. ఈ భూములకు సింధు జలాలే కీలకం. ఈ 2 ప్రావిన్స్లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది, 23.7 కోట్ల మంది ఇండస్ బేసిస్లోనే నివసిస్తున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కు కరెంటు సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్లో పండే గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, జీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతుంది. అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతోంది. ఇళ్లకు, ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్సులు కాలక్రమంలో ఎడారులుగా మారతాయని అంటున్నారు. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు కూడా వస్తాయని చెప్తున్నారు. అయితే సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించినా ఇది అనుకున్నంత ఈజీగా ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు. ఇది అంతర్జాతీయ ఒప్పందం కావడంతో పాటు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉన్నందున భారత్కు దౌత్య, న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయని చెప్తున్నారు. ప్రధానంగా పాక్కు చైనా, టర్కీ, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు లభించవచ్చని, చైనా తన భూభాగం నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడం ద్వారా పాక్కు సహకరించవచ్చని భావిస్తున్నారు. అలాగే తమ దేశ మనుగడను దెబ్బతీసేలా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కోర్టులను పాక్ ఆశ్రయించే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. గత 6 దశాబ్దాల కాలంలో భారత్, పాక్ మధ్య 1965, 1971, 1999లో 3 యుద్ధాలు జరిగినా అనేక సార్లు సరిహద్దు ఘర్షణలు, సీమాంతర ఉగ్రవాద దాడులు వంటివి జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఇప్పటి వరకు 2 దేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడుతూనే వస్తున్నాయి.
దిగువన ఉన్న పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారత్ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. గతంలో టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సింధు జల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని భారత్ హెచ్చరికలతోనే సరిపెట్టింది. కానీ తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చరిత్రలోనే తొలిసారిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి పాక్కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.